అన్న మీ పేరు? శ్రీనివాస్ అండి. శ్రీనివాస్ గారు, చూశారు మీరు 2019 ఎలక్షన్స్ వచ్చేసాయి. చాలా హడావిడిగా అన్ని పార్టీలు హోరాహోరీగా ఎవరి ప్రచారాలు వాళ్ళు ముమ్మరంగా సాగిస్తున్నారు. మా అండుకు 10 రోజులు టైం ఉంది. ఎలా ఉండబోతుంది అంటే రానున్న ఈ 10 రోజులలో పొలిటికల్ సినారియో ఎలా మారబోతుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బయటకు వస్తుందా, జగన్ లేకపోతే టీడీపీ పార్టీ వస్తుందా, లేకపోతే పవన్ కళ్యాణ్ పార్టీ వస్తుందా? ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? ఎవరు ముఖ్యమంత్రి అవుతారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి? అది ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరు అనేది ఇప్పుడు కరెక్ట్గా డిసైడ్ చేయలేమండి. 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. కరెక్ట్గా పలానా వాళ్ళు అన్న ఇది లేదు. అవకాశాలు జగన్కు ఉన్నాయి, తర్వాత చంద్రబాబు నాయుడుకి ఉన్నాయి. వీళ్ళిద్దరి తర్వాత నెక్స్ట్ సీరియల్లో పవన్ కళ్యాణ్ ఉన్నాడు. అదే అవకాశాలు ఉండవు కదా, ఒకరికే అంటే చెప్తున్నాను, కరెక్ట్గా చెప్పలేము అని అన్నాను. మీ అభిప్రాయం చెప్పండి, ఎవరైతే బాగుంటుందని? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది. ఎందుకు బాగుంటుంది? ఎందుకంటే లంచగొండితనాలు అరికడతాడు, స్వార్థపరుడు కాదు, రూపాయి ఆశించడు. అది ఇలాంటి మంచి గుణాలు ఉన్నాయి అతనిలో. ప్రజలకి సేవ చేయాలి, ఇలాంటి మంచి గుణాలు ఉన్నాయి అతనిలో. ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఇలాంటి మంచి గుణాలు నమ్ముతున్నాను నేను. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది, ప్రజలకి కొద్దిగా మేలు చేస్తాడని నా ఆశాభావం. మీ ఆశాభావం. మరి ప్రజలకి 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండగా ఏం చేయలేదని మీరు అనుకుంటున్నారా? ఏం చేయలేదని పూర్తిగా అన్నానికి లేదు. చేశాడు పనులు, అతనుకున్న ఇదిని బట్టి అతను చేశాడు. కాకపోతే అతనిలో కూడా కొంత అవినీతి కనబడుతుంది. అందువల్ల పూర్తిగా అతనికి సహకరించలేకపోతున్నాం. అది సహకరించాలని నా అభిప్రాయం. అది కొంత అవినీతి పవన్ కళ్యాణ్కి. మరి పవన్ కళ్యాణ్ నమ్మకంగా అంటే ప్రజలు నమ్మే అవకాశం ఉందంటారా? అది ఇప్పుడు కొంతమంది నమ్ముతారండి. తర్వాత అతను చేసే పనులు చూసి తర్వాత ఫ్యూచర్లో చాలా మంది, ఎక్కువ మంది నమ్ముతారు. అది ఫ్యూచర్లో ఎక్కువ మంది నమ్ముతారు. ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి కొంతమంది నమ్ముతారు. తర్వాత అతను చేసే కార్యక్రమాలు చూసి ఆ తర్వాత అతనికి మంచి అవకాశాలు ఇస్తారు అని నా నమ్మకం. మరి మీ ఇప్పుడు ఈ 4.5 ఏళ్లలో మీ విజయవాడ ఎలా డెవలప్ అయింది? ఈ 4 నెలల్లో కొద్దిగా ఫ్లైఓవర్లు కడుతున్నారు. ఈ కొద్దిగా కాకపోతే కొద్దిగా స్లోగా జరుగుతుంది, వర్క్ కొద్దిగా స్లోగా జరుగుతుంది. కొద్దిగా పర్వాలేదు. పాత వాళ్ళతో పోల్చుకుంటే ఇప్పుడున్న వాళ్ళు చంద్రబాబు నాయుడు కొద్దిగా బెటర్, పర్వాలేదు, బాగానే చేస్తున్నాడు. కాకపోతే అయినా కూడా ఇతని కన్నా కొద్దిగా పవన్ కళ్యాణ్ బెటర్ అని నా మనసుకు అనిపించింది. అది కొద్దిగా ఇతనిలో కొద్దిగా కొంత అవినీతి కనబడుతుంది. అది స్కామ్లని అయ్యని ఇవని, డబ్బుకు కొద్దిగా లోబట్టం, అలాంటి వాటిల్లో పవన్ కళ్యాణ్ డబ్బుకు లోబట్టం కానీ, స్కాములు చేయటం కానీ, అవినీతి చేసి తోలుతేస్తానంటాడు. అది అతను చేయడు, ఎవరైనా చేసి జరుగుతాయి. కంపల్సరీ 100% జరుగుతాయి. అది అందుకని నా నమ్మకం పవన్ కళ్యాణ్ రావాలి. ఈసారి పవన్ కళ్యాణ్ సీఎం అయితే మీరు హ్యాపీ? నా ఓటు కూడా పవన్ కళ్యాణ్కే, జనసేనకే. నేను జన సైనికుడిని. థ్యాంక్ యూ సార్. అన్న మీ పేరు? మామిళ్ళ ఆనంద్. ఆనంద్ గారు, ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నారు. 2019 ఎలక్షన్స్ వచ్చేసాయి. అన్ని పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రధానంగా చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ అండ్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ బాగా హోరాహోరీగా ఉంది. ఈ 3 పార్టీలు గట్టిపోటీ ఉన్న తరుణంలో ఫైనల్గా ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం కనబడుతుంది? ఎవరు ముఖ్యమంత్రి అవుతారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి? చంద్రబాబు నాయుడు గారు అయితే బాగుంటుందని మా అభిప్రాయం. ఎందుకని చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారు? మరి ఈసారి రాష్ట్రం విడిపోయి చాలా ఇబ్బందుల్లో ఉంది. అనుభవం ఉన్న నాయకుడు అయితేనే మనకు బాగుంటుంది ఆంధ్రాకి. ఇప్పుడు వరకు సగం ముందుకు వెళ్ళాం. ఆయన ఉంటేనే ఇంకా ముందుకెళ్ళడానికి ఆస్కారం ఉంది మనకి. ఆయన ఉంటేనే ముందుకెళ్తాం. మరి ఈసారి నాకు ఒక్కసారి అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందంజలో తీసుకెళ్తానని చెప్పి పవన్ కళ్యాణ్, జగన్ ఇద్దరు అంటున్నారు. మరి ఈసారి ప్రజలు అంటే మీరు ఎవరికి పట్టం కట్టే అవకాశం కనపడుతుంది? చేసే వాళ్ళని వదిలేసి మేము వస్తే చేస్తాం అన్న వాళ్ళని నమ్మడం కన్నా చేసే వాళ్ళని నమ్మడం బెటర్. ఓహో, చేసే వాళ్ళకే ఇస్తే బెటరు, మేము వస్తే చేస్తాం అన్న వాళ్ళకంటే చేసేవాళ్ళే బెటర్ అంటారు. వాళ్ళే బెటర్ కదా. సార్, ఈ 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి అభివృద్ధి చేశారు? అభివృద్ధి, సంక్షేమం రెండూ జరిగినాయి. రోడ్లే కానీ, ఏదైనా పోలవరమే కానీ, పట్టిసీమ కానీ ఇవన్నీ జరిగినాయి. చంద్రన్న బీమాలు కానీ, 1000 రూపాయల నుంచి 2000 పింఛన్ కానీ, ఇది ఎస్సీ లోన్స్ కానీ, బీసీ లోన్స్ కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. ఎవరో జరగలేదని చెప్తారు వేరే పార్టీ అభిమానులు. మీరు అనవచ్చు నేను పార్టీ అభిమాని అని, కానీ నేను జరిగినాయి చెప్తున్నాను. మీకు తెలిసి ఎన్ని జరిగినాయో ఏం జరగలేదు అనేది. 100% జరగాలంటే ఎవరి వల్ల కావు అవి. ఇప్పుడు ఇల్లులు ఇస్తున్నారు, డోక్రా రుణమాఫీలో 20,000 రూపాయలు మాఫీ చేశారు. మరి అవన్నీ జరుగుతున్నాయి కదా, జరగట్లేదని చెప్పి చూశాను, జరుగుతున్నాయి. మరి జగన్ కానీ పవన్ కళ్యాణ్ కానీ ప్రజలు ఎందుకు నమ్మరు అనుకుంటున్నారు? నమ్మరు అనేది ఎవరి అభిప్రాయం వాళ్ళదండి.
ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే చంద్రబాబు నాయుడు గారే రాష్ట్రానికి రావాలి. ఎందుకంటే ఆయన వస్తేనే రాష్ట్రానికి మేలు జరుగుద్ది. ఇప్పుడు మనం చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. అనుభవం ఉన్న వ్యక్తి అయితేనే మనం అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుంది. అభివృద్ధి చెందిన తర్వాత రాజకీయాలు చేసుకుందాం. పవన్ కళ్యాణ్, జగన్, చంద్రబాబు అనేది అభివృద్ధి లేకుండా ఇబ్బందుల్లో ఉండి కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించడం కన్నా ఉన్నాయని చేస్తున్నాడు. ఆయన వద్దనుకొని మళ్ళీ కొత్త వాళ్ళు వస్తే మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ అవ్వాలి. మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ అవ్వాలి. ఓకే, ఇప్పుడున్న సిచ్యువేషన్లో మరి మీ అంటే ఇప్పుడు ఉన్నటువంటి విజయవాడ ఈ నియోజకవర్గానికి సంబంధించి ఎటువంటి డెవలప్మెంట్ జరిగింది? అంటే ఇక్కడ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? ఎమ్మెల్యే పనితీరు చాలా బాగుందండి. ఆయన ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటున్నారు. ఏ సమస్య వచ్చినా ఆయన చూస్తున్నారు. పింఛన్ల దగ్గర నుంచి చంద్రన్న భీమాల వరకు తెలుగుదేశం పార్టీ చేయని పని అంటే ఏం లేదు. అన్నిటిలో అందుబాటులో ఉంటున్నారు. మా సెంట్రల్ నియోజకవర్గం అండి. బోండా ఉమామహేశ్వరరావు గారు బాగానే అభివృద్ధి చేశారు. రోడ్లే కానీ, వృద్ధులకి, వికలాంగులకి, వితంతువులకి పింఛన్లు ఇవ్వడమే కానీ, సీఎం రిలీఫ్ ఫండ్ అనేవి అంతకుముందే ఎవరికి తెలియవండి. అవి కూడా విడుదల చేసి పాలన అంటే ఏంటి అనేది చూపించారు. ఫైనల్గా ఈ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు ఫైనల్ ఆయన ఫైనల్. ఇంకేం లేదండి. ఆయన తప్పితే వేరే ఆల్టర్నేటివ్ లేదు. మీ ఓటు ఎవరికి వస్తున్నారు? సైకిల్. థ్యాంక్ యూ అండి. అన్న మీ పేరు? రవీంద్ర. నా పేరు రవీంద్ర గారు మీరు చూస్తున్నారు 2019 ఎలక్షన్స్ వచ్చేసాయి. అన్ని పార్టీలు హోరాహోరిన ఎవరి పార్టీ ప్రచారం వాళ్ళు హోరాహోరీ సాగిస్తున్నారు. మేము వస్తామని బరిలో దిగే పరిస్థితి కనపడుతుంది. మా అంటే ఇంకో 10 రోజుల కంటే ఎక్కువ టైం లేదు. ఎలా ఉండబోతుంది అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది? ఎందుకంటే ఇన్ని పార్టీలు గట్టిగా ఉన్నప్పుడు ఏ పార్టీ ఫైనల్గా అధికారంలోకి వచ్చే అవకాశం కనపడుతుంది? ఎవరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం? ఈసారి ఎలక్షన్స్ అనుకోవాలంటే చాలా స్పెషల్ అన్నమాట. చాలా స్పెషల్. ఎందుకంటే మధ్యలో జనసేన కూడా ఎంటర్ అయింది కాబట్టి చాలా స్పెషల్ అనుకోవాలి. అయితే వైఎస్ఆర్సీపీకి టీడీపీకి బలమైన పోటీ ఉంది. కానీ ఈ బలమైన పోటీలో నెగ్గేది ఎవరంటే నాకు తెలిసి ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్ బట్టి చూసినా సరే, ప్రస్తుతం మన అభివృద్ధి బట్టి చూసినా సరే, ఈసారి ఇంకో అవకాశం చంద్రబాబుకి ఇస్తే మంచిదని చెప్పేసి చాలామంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ, టీడీపీ వాళ్ళు కానీ అందరూ ఈ ఆలోచనలో ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న అభివృద్ధి అనేది మనకి సచివాలయం అది, మన క్యాపిటల్ కూడా మనకి దగ్గరలో పెట్టారు. కాబట్టి మనది ఇంకా డెవలప్ అవ్వాలంటే ఇంకా మనకి ఇంకోసారి అవకాశం కృష్ణా జిల్లా కానీ మొత్తం మన రాష్ట్రం మొత్తం యావత్తు టీడీపీ రావాలని ఆకాంక్షిస్తున్నారు. టీడీపీ రావాలని. చంద్రబాబు నాయుడు రావాలని మీరు అందరూ ఆకాంక్షిస్తున్నారు, బాగానే ఉంది. కానీ ఈసారి జగన్కు ఒకసారి అవకాశం ఇస్తే, లేదా పవన్ కళ్యాణ్కి ఒకసారి అవకాశం ఇస్తే మేము చేసి చూపిస్తామని చెప్పి అంటున్నారు. ఇవ్వచ్చు, కానీ ఈ అభివృద్ధి అనేది లేట్ అయ్యింది, ఆలస్యం. ఇప్పుడు ఈ అభివృద్ధి అనేది ఏంటంటే చంద్రబాబు అంటే ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ ఒక మాట చెప్తున్నాను. భోజనాలు పెడుతున్నారు అనుకోండి, భోజనాలు పెడుతున్నారు ఒక చోట, లైన్లో కూర్చున్నాం మనం. స్టార్టింగ్ అందరితో పాటు వరుసగా ఉంది. మధ్యలో ఎవడో ఒకడు వచ్చి ఎంటర్ అవుతాడు. ఆడి ఏంటంటే పెట్టేంత వరకు ఆగాలి, చివరి నుంచి ఆగాలి కదా. అదేవిధంగా ఈ రాజకీయం అనేది ఏంటంటే ఇప్పుడు ఎలా ఉందంటే ఈ చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు, స్టార్టింగ్ చేసుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు ఇంతని మధ్యలో మనం ఆపేసామనుకోండి, మధ్యలో జగన్ ఎంటర్ చేసామనుకోండి, ఈ అభివృద్ధి అనేది లేట్ అయ్యిద్ది. జరిగిద్ది, జరగదని చెప్పట్లేదు, లేట్ అయ్యిద్ది. ఆ లేట్ అనే దాంట్లో ఇప్పుడు ఈ చంద్రబాబు ఇంకో అవకాశం ఇస్తే ఈ లేట్ అనేది ఉండదు, వెంటనే కంటిన్యూ అయిపోయింది. ఈ 5 years ఈ చంద్రబాబుకి నేను పక్కా వైఎస్ఆర్సీపీ నేనేంటంటే మన పిల్లలు స్టడీ బాగుండాలి, ఫ్యూచర్ బాగుండాలన్నా సరే ఈ 5 years మనకి టీడీపీకి అవకాశం ఇస్తే నెక్స్ట్ 5 years మన వర్క్ మన కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత చంద్రబాబు వచ్చినా ఒకటి, రాపోయినా ఒకటి. ఓకే, మీరు అనేది ఏంటంటే నేను పక్కా వైఎస్ఆర్సీపీ అభిమాని అయినా కూడా ఈసారి చంద్రబాబు నాయుడుకి అవకాశం ఇస్తే చాలా బెస్ట్. ఎందుకంటే ఈ రాష్ట్రం బాగా డెవలప్ అవ్వాలంటే ఈసారికి చంద్రబాబుకి అవకాశం ఇచ్చేయాలంటారు. ఓకే, చాలా బాగా చెప్పారు. ఓకే, సరే, మరి జగన్ అంత అవకాశం ఇచ్చే అవకాశం ఉందంటారా? అవకాశం అంటే అండి ఇప్పుడు ఏంటంటే అవకాశము కొంతమంది ఇవ్వాలని చూస్తున్నారు, మార్పు కావాలని చూస్తున్నారు, మార్పు కావాలని చూస్తున్నారు. ఇంకా కొంతమంది జనం ఏమనుకుంటున్నారంటే మార్పు రావాలి అనుకుంటున్నారులే కానీ ఇంకో అవకాశం టీడీపీకి ఇచ్చి చూద్దాం,
టీడీపీకి ఇస్తే బెటర్ అని అనుకుంటున్నారు. ఇది మనకి అప్పుడు సమాకేంద్ర మనకి రాష్ట్రం డివైడ్ అయినప్పుడు అప్పుడు జగన్కి ఇస్తే అనుభవం లేదని చెప్పేసి ఆలోచించారు. ఇప్పుడు ఏంటంటే పని సగంలో ఉంది, మళ్ళీ జగన్కి ఇస్తే మళ్ళీ ఎక్కడ వరకు అక్కడ ఆగిపోయిందని చెప్పేసి ఆలోచిస్తున్నారు. అలా ఉందన్నమాట ప్రజెంట్ బట్టి. చాలా నిజంగా, ఎందుకంటే మీరు చెప్పింది కరెక్ట్గా 100% నిజమే. మరి జనాలకి తెలియాలి, అది తెలుస్తుంది. చూద్దాం, ఇంకో 10 రోజుల్లో తెలిసిపోతుంది ఏంటనేది. సరే, ఫైనల్గా మీ ఓటు ఎవరికి అయిపోతున్నారు, ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది ఫైనల్గా చెప్పండి. నేను పక్కా ఏంటంటే అండి, ఎమ్మెల్యే వచ్చి టీడీపీ, ఎంపీ వచ్చి వైఎస్ఆర్సీపీ. ఇక్కడ మీ నియోజకవర్గంలో ఇక్కడ ఎంపీ ఎవరు అనుకుంటున్నారు? ఇక్కడ ఏంటంటే మాది యనమల కుదురు. మాకు ఎంపీ వచ్చి కొనకల నారాయణ ఒకటి ఉన్నాడు. అక్కడేమో కొనకల నారాయణ మీద మాకు ఇది లేదు. మాకు ఏంటంటే అక్కడ పక్క వైఎస్ఆర్సీపీకే ఎంపీగా వేసి గెలిపిద్దామని అనుకుంటున్నాం మేము. ఇక్కడ మటుకి బోడే ప్రసాద్ ఎమ్మెల్యే. టీడీపీ. ఎలా ఉంది విజయవాడ డెవలప్మెంట్? చాలా అద్భుతంగా ఉంది. అత్యద్భుతంగా ఈ 4.5 ఏళ్ళలో చాలా అద్భుతంగా చేశారు. చాలా బాగా చేశారు. ఇంకా అవకాశం ఇస్తే ఇంకా డెవలప్ అయితే నా ఒపీనియన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.